అధికార పార్టీపై పోరాటం చేయడంలో అనంతపురం జిల్లా వైసీపీ నేతలు గేరు మార్చారు. మొన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద యుద్ధం చేశారు. నిన్న బీసీ గలం వినిపించారు. తాజాగా రైతు సమస్యలను ఎజెండాగా తీసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బాగా వీచింది. అయితే అధికారం పోయాక అక్కడ పార్టీ కొంత డీలా పడినా కొద్ది రోజులకే మళ్లీ ఫైట్ మొదలెట్టింది. మొదట్లో కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ అధిష్టానం సూచనలతో నేతలు గేరు మార్చారు. మొన్నటి వరకు ప్రెస్ మీట్లు, కౌంటర్ కామెంట్లతో సరిపెట్టిన లీడర్లు ఒక అడుగు ముందుకేశారు. అధికార పార్టీకి గ్యాప్ ఇవ్వకుండా వరుస కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కూటమి ప్రభుత్వ నిర్వాకమే ఇందుకు కారణమంటూ జనంలోకి వెళ్లారు. ఆ తర్వాత అనంతపురం వేదికగా బీసీ గళం వినిపించారు. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ గత నెల 25న భారీ స్థాయిలో బీసీ గళం నిర్వహించారు. అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల నేతలు పాల్గొనాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సభ సక్సెస్ అయింది. దాంతో వైసీపీలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది. తర్వాత రైతులను ఎజెండాగా తీసుకున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎండల కారణంగా ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయి. ఇందులో బత్తాయి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పార్టీ ఆందోళనలు చేపట్టింది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఒకవైపు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి రైతులు పడుతున్న ఇబ్బందులను జనం ముందుకు తెచ్చారు. మరోవైపు మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొక్కజొన్న, వరి దిగుబడులను, ఎండిన చీనీ చెట్లను తోపుడు బండ్లపై పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంత వైసీపీ నేతలు ఇలా వరుసగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఫ్యాన్ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహమేదో కనిపిస్తోంది.